ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ యొక్క ఆరాధన పరిచర్యను ప్రార్థనతో ప్రారంభిస్తాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, నీకు వందనాలు. నీ కుమారుడు మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామం పేరిట సమయంలో నీ పాదములకు రావడానికి మీరు ఇచ్చిన తరుణాన్ని బట్టి, మరొక ప్రభు దినాన్ని బట్టి, 22వ దినాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయ కాలంలో నీ పాద సాన్నిధ్యానికి చేరే భాగ్యం మీరు మాకు ఇచ్చినందుకే మీకు స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాను. తండ్రి, మా సమయం మేలుకరంగా చేయండి. పాటల ద్వారా, ఆరాధన ద్వారా నీ నామం మహిమపరచబట్టుకు సహాయం చేయండి. మీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి దివ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కీర్తన పుస్తకంలో నుండి నమ్మకమైన నా ప్రభు అనే కీర్తన మనం పాడుకున్నాం. నమ్మకమైన నా ప్రభు అనే కీర్తన. నమ్మకమైన నా ప్రభు, నిన్ను నే స్తుతింతును, నిన్ను నే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు, నిన్ను నే స్తుతింతును, నిన్ను నే స్తుతింతును. కరుణతోడ పిల్చియు స్థిరపరచి కాపాడిన, స్థిరపరచి కాపాడిన. కరుణతోడ పిల్చియు స్థిరపరచి కాపాడిన, స్థిరపరచి కాపాడిన. స్థిరపరచి నా ప్రభు పొగడినే స్తుతింతును, స్థిరపరచిన నా ప్రభు పొగడినే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు, నిన్ను నే స్తుతింతును, నిన్ను నే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు, ఎన్నోసార్లు నీ కృప విడచియు టినో ప్రభు, విడచియుంటినో ప్రభు. ఎన్నోసార్లు నీ కృప విడచియుంటినో ప్రభు, విడచియుంటినో ప్రభు. అన్న తోడ నీ దారిన్ చేర్చిన క్షమించితివి, అన్న తోడ నీ దారిన్ చేర్చిన క్షమించితివి. నమ్మకమైన నా ప్రభు, నిన్ను నే స్తుతింతును, నిన్ను నే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు, కృంగియుండు వేళలో పైకి లేవనెత్తితివి, పైకి లేవనెత్తితివి. కృంగియుండు వేళలో పైకి లేవనెత్తితివి, పైకి లేవనెత్తితివి. భంగపాచు సైతాను గెల్చి విజయమిచ్చితివి, భంగపాచు సైతాను గెల్చి విజయమిచ్చితివి. నమ్మకమైన నా ప్రభు, నిన్ను నే స్తుతింతును, నిన్ను నే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు, నాకాశ్రయ శైలమై కోటగా
నీవుంటివి, కోటగా నీవుంటివి, నాకాశ్రయ శైలమై కోటగా నీవుంటివి, కోటగా నన్ను దాచియుంచితివి, రాకరాంపు ఇంటివై నన్ను దాచియుంచితివి, నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును, నిన్ను నే స్తుతింతును, నమ్మకమైన నా ప్రభు సత్య సాక్షి వయ్యుండి నమ్మదగిన వాడవై, నమ్మదగిన వాడవై, సత్య సాక్షి వయ్యుండి నమ్మదగిన వాడవై, నమ్మదగిన వాడవై, నిత్యుడౌ మా దేవుడా ఆమెనాంచు పాడేదా, నిత్యుడౌ మా దేవుడా ఆమెనాంచు పాడేదా, నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును, నిన్ను నే స్తుతింతును, నమ్మకమైన నా ప్రభు. సమయంలో దేవుని వాక్యములో నుండి ఒక మాట మనం చదువుకొని మరి ఆరాధనలోనికి మనం వెళ్తాం. దైవ గ్రంథం బైబిల్ నుండి యోహాను సువార్త మరి 4వ అధ్యాయము మనందరము కలిసి 24వ వచనం మనం చదువుకుంటాం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. దేవుడి లేఖన భాగము దీవించి ఆయన మనతో మాట్లాడుగాక. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకెంతో వందనాలు. ఆరాధనకై నీ తలంపు మాకిచ్చి నిన్ను ఆరాధించటం తగిన సహాయం చేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఈ శిలువ చాటుకు తెచ్చుకుంటూ నీ బలమైన రెక్కల నీడకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యములో దేవుణ్ణి మనము ఆరాధించాలి. ఏ సమయంలోనైనా ఆయనను మనం ఆరాధించాలి. కష్టాల్లో కానీ నష్టాల్లో కానీ అన్ని రకములైన అనుభవాల్లో, అంటే మేలు కీడులలో, అలాగే మన జీవితాల్లో ఆరోగ్య అనారోగ్యతలలో అన్ని రకాలైన అనుభవాల్లో కూడా ప్రభువు నామం కీర్తించబడాలి, ఆయన నామం స్తోత్రించబడాలని దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ సమయంలో దైవ గ్రంథం బైబిల్లో మనం చూస్తున్నాం. అయితే ఆరాధించేవారు ఏమి చేయాలి? దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించారు. అనగా దేవుని యొక్క మరి నామం పేరిట ఆయన ఆరాధించాలనుకునేవారు ఆత్మతో, అనగా దైవాత్మతో, అలాగే దేవుని సత్యమును ఎరిగిన వారై ఆయనను ఆరాధించాలి. ఎందుకనగా మనుషులైనటువంటి మనము, దేవుడు మనల్ని ఈ లోకంలోనికి మరి ఆ ఆత్మ కలిగిన వారుగా పంపించాడు. అయితే మనం ఈ లోకంలోనికి వచ్చినప్పుడు మనము పాపపు ఆత్మతో ఈ లోకంలోనికి మనం వచ్చాము. పాపపు ఆత్మ కలిగిన వాడు మరి దేవుణ్ణి ఆరాధించలేడు. పాపపు ఆత్మ మరి పవిత్రమైన ఆత్మగా మార్పు చెందితే దేవుణ్ణి ఆరాధించగలడు. అందుకే దైవ గ్రంథంలో ఒక దైవజనుడు అన్నాడు, కీర్తన 51 అధ్యాయం 5వ వచనంలో, అయ్యో నేను పాపములో పుట్టినవాడు, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించింది అని అన్నాడు. అంటే మానవుడు ఈ జన్మముతోటే
పాపపు ఆత్మ కలిగిన వాడుగా ఈ లోకంలోనికి వచ్చాడు. తల్లి గర్భము నుండి పాపపు ఆత్మ కలిగినటువంటి వాడు. ఈ పాపపు ఆత్మ కలిగిన వాడు ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ఎట్లు ఆరాధించగలడు? అందుకే ఈ పాపపు ఆత్మ శుద్ధి కావాలి. ఈ పాపపు ఆత్మ శుద్ధి అయితే అప్పుడు మానవుడు ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ఆరాధించగలడు. మరి ఈ పాపపు ఆత్మను శుద్ధి అవటానికి ఏమి చేయాలి? ఏం చేస్తే ఈ పాపపు ఆత్మ శుద్ధి అవుతుంది? దైవ గ్రంథంలో మనం చూస్తున్నాం. మానవుని యొక్క ఆత్మ శుద్ధి కావడానికి మానవుడు ఏ ప్రయత్నము చేసినా కూడా మానవుని యొక్క ఆత్మ పవిత్రపరచబడదు. మనం ఎన్నో నీతి క్రియలు చేయొచ్చు. మానవుడు పాపపు ఆత్మ నుండి విడుదల పొంది దైవాత్మ కలిగిన వాడిగా దేవుణ్ణి ఆరాధించుట కొరకై ఎన్నో ప్రయత్నాలు మానవుడు చేస్తూనే ఉన్నాడు. మనం ఏ ప్రయత్నం చేసినా మన జీవితాల్లో మనము మన ఆత్మను పాపము నుండి విడుదల పొందించుకోలేము. కాబట్టి ఈ ఆత్మ శుద్ధి కావాలి అంటే రక్తము చిందించబడాలి. అందుకొరకే ఆ దేవాది దేవుడు, మానవ నిర్మాణకుడైనటువంటి దేవుడు, మహోన్నతమైన స్థలాల్లో నివసించేటువంటి దేవుడు, మహోన్నతుడైనటువంటి దేవుడు మానవ రూపంలో యేసుక్రీస్తు పేరున ఆయన ఈ లోకంలోకి వచ్చారు. కారణం ఏంటి అంటే ఆయన మానవ ఆత్మను పవిత్రపరచాలంటే రక్తము చిందించాలి. ఎందుకనగా రక్తము చిందించకుండా మానవాత్మకు పవిత్రత కలగదు అని వేదవాక్యం బైబిల్ సెలవిస్తున్నది. కాబట్టి మానవాత్మ మరి పాపము నుండి పవిత్రపరచబడాలంటే తప్పకుండా రక్తము చిందించబడాలి. అందుకే అది పవిత్రమైన రక్తమై ఉండాలి. అందుకొరకు ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు, మానవ నిర్మాణకుడైనటువంటి దేవుడు, మానవుని నాశనాన్ని కోరినటువంటి దేవుడు, మానవాత్మ శుద్ధి అయి మానవుని ద్వారా ఆరాధింపబడాలని కోరుకుంటున్న దేవుడు ఈ లోకంలోనికి మానవుడిగా యేసుక్రీస్తు పేరున వచ్చారు. ఆయన వచ్చి ఆ శిలువలో బలి అయి రక్తాన్ని చిందించారు, చనిపోయారు, సమాధి చేయబడ్డారు. తిరిగి మూడవ దినాన్న ఆయన మరణమును గెలిచి సమాధిని గెలిచి తిరిగి లేచారు. ఆయన శిలువలో చిందించిన రక్తం మానవుని యొక్క ఆత్మను శుద్ధి చేస్తుంది. అందుకే దేవుని వాక్యములో మనం స్పష్టంగా చూస్తున్నాం. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తం నిర్జీవ క్రియలను విడిచి జీవముగల దేవుణ్ణి సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుంది దైవ గ్రంథంలో మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనంలో మనం చదువుతున్నాం. కాబట్టి మనము ఆ పవిత్రపరచబడిన ఆత్మతో, కడగబడినటువంటి ఆత్మతో, శుద్ధి చేయబడినటువంటి ఆత్మతో దేవుణ్ణి స్తుతించడానికి క్రీస్తు యొక్క రక్తం మానవ జీవితానికి అవసరమైనది. అందుకనే అది నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించటానికి లేక ఆరాధించటానికి మానవుని యొక్క ఆత్మను, మానవుని యొక్క మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తని వాక్యములో రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని వాక్యం వెంటనే బిడ్డలారా, ఆయనను ఆరాధించువారు యథార్థముగా ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలనగా మరి ఎవరి పాపములైతే క్షమించబడ్డాయో, ఎవరి ఆత్మ అయితే శుద్ధి చేయబడిందో, ఎవరి ఆత్మ అయితే పవిత్రపరచబడిందో, ఎవరైతే సత్యాన్ని ఎరిగారో వారి జీవితాల్లో ప్రభువుని ఆత్మతో సత్యముతో ఆరాధించగలరు. కాబట్టి ఈ ఉదయ కాలంలో మనం చేరువచ్చిన మన జీవితాల్లో మనం కడగబడినామా? మన ఆత్మలు పవిత్రపరచబడ్డాయా? మన పాపాలు క్షమించబడ్డాయా? మన జీవితం రూపాంతరము చెందిందా? మన జీవితంలోనికి సత్యము అనగా యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారా? అలాగైతే మనము ఆయనను ఆరాధించవచ్చు. కాబట్టి ఈ ఉదయ కాలంలో దేవుని వాక్యమును బట్టి కొన్ని నిమిషాలు ప్రభువుని స్తోత్రిస్తాం, ప్రభువుని ఆరాధిస్తాం. ప్రభు తన వాక్యమును మన గ్రహింపులోనికి తెచ్చి ఆయనను ఆత్మతోను, కడగబడిన ఆత్మతోను సత్యముతోను ఆరాధించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయునుగాక. ఆమేన్. సమయంలో కొన్ని నిమిషాలు ఆరాధన చేద్దాం. జూమ్లో కూడా కనెక్ట్ అయిన వారు ప్రభువుని ఆరాధిస్తారు.
పరిశుద్ధులైన తండ్రి, ప్రేమగలిగిన మా దేవా, నీ ఘనమైన నామం వందనాలు. నిన్ను ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థంగా ఆరాధించాలని కోరుతున్నాం. నువ్వు మమ్మల్ని పుట్టించినప్పుడు యథార్థవంతులుగా పుట్టించావు, కానీ మేము వివిధ తంత్రములు కల్పించుకుని పాడైపోయి ఈ లోకంలోనికి ఈ పాపపు ఆత్మతో మా పితరుడైన ఆదాము ద్వారా ఈ లోకంలోకి వచ్చినటువంటి మేము ఈ పాపపు ఆత్మ నుండి బయటికి రావాలని, మా ఆత్మ పరిశుద్ధపరచబడాలని, కలగబడాలని, శుద్ధి చేయబడాలని నీవే ఆ పరలోకాన్ని, ఆ దేవదూతల ఆరాధన, ఆ కెరూబులు శరాపుల ఆరాధనను విడిచిపెట్టి ఈ లోకంలోనికి మా కొరకు వచ్చి ఆ శిలువలో బలి అయి రక్తము చిందించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని లేచి నీ బలమైన నామం పేరిట నువ్వు మా కొరకై చేసిన త్యాగాన్ని బట్టి స్తోత్రాలు. నువ్వు చిందించిన రక్తములో మా ఆత్మను శుద్ధి చేయడం ద్వారా నిన్ను సేవించే భాగ్యం, ఆరాధించే భాగ్యం ఇచ్చినందుకు నీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి దివ్యనామం ఆరాధిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, సమయంలో దేవుని పరిశుద్ధమైన నామం పేరిట మరి ఆయన ఆరాధించినటువంటి మనం ఆయన పరిశుద్ధమైన శరీరాకాల్లో ఏకీవించవలసిన వారు మనం. అందుకొరకు దేవుని వాక్యం నుండి కొన్ని మాటలు చూచి ఆ తర్వాత ఆయన పరిశుద్ధమైన శరీరాకాల్లో ఏకీవిద్దాం. దేవుని వాక్యంలో సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనాన్ని సమయంలో చదువుకుంటాం. సామెతలు 28:20వ వచనం దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగు, ధనవంతుడొకటకు ఆతృతపడేవాడు శిక్ష పొందకపోడు. దేవుడి లేఖన భాగమును దీవించును కాదు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడొకటకు ఆతృతపడేవాడు మరి శిక్ష పొందకపోడు. దేవుని వాక్యం సెలవిచ్చే మాటలు. ప్రియమైన దేవుని వాక్యం మిగలారా, గత సమయంలో మనం కూడుకున్నప్పుడు చేరినప్పుడు ఆశీర్వాదం ఎలా వస్తుంది అనే దాన్ని మనం చూచాం. అది సామెతల గ్రంథం 10వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట ద్వారా మనం చూచాం. ఏంటి ఆ మాట అంటే, నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదం వస్తుంది అని మనం మరి దేవుని వాక్యంలో స్పష్టముగా సామెతల గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనంలో మనం చదివాం. నిజమే, అంటే ఆశీర్వాదం కావాలంటే ఒక వ్యక్తి నీతిమంతుడిగా జీవించాలి. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదము వస్తుంది అని దేవుని వాక్యం సామెతల గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం స్పష్టంగా మాట్లాడుతుంది. కాబట్టి ఈ లోకంలో మనుషులైనటువంటి మనము నీతిగా జీవించడం ద్వారా ఆశీర్వాదానికి మనం పాత్రలు అవుతాం. నీతిమంతునికి మరి ఆశీర్వాదం వస్తుందని దైవ వాక్యం స్పష్టంగా చెప్తుంది. కాబట్టి మనము ఈ లోకంలో నీతిగా బ్రతుకుడు ద్వారా, యథార్థంగా బ్రతుకుడు ద్వారా, దేవుని మహిమార్థమై బ్రతుకుడు ద్వారా మనం ఖచ్చితంగా ఆశీర్వాదాన్ని పొందుతాం. చాలామంది లోకంలో మరి ధనవంతులు అవుతున్నారు, గొప్పవారు అవుతున్నారు, పలు రకాలుగా అభివృద్ధిలోకి వస్తున్నారు. ఎంతో గొప్ప గొప్ప స్థితిగతులు కూడా కలిగిన వారిని లోకంలో మనం ఎంతోమందిని చూస్తూ ఉంటాం. మరి వారందరూ ధనవంతులు ఎలాగయ్యారంటే, నీతిగా జీవించకపోవడం ద్వారా కూడా ధనవంతులు కావచ్చు, లేక నీతిగా జీవించకపోవడం ద్వారా కూడా ఆశీర్వాదం పొందవచ్చు. ఎందుకంటే ఆశీర్వాదాలు 3 రకాలని మనం ఆ పాఠంలో చెప్పుకున్నాం. 1 మనుష్యుల ద్వారా కలిగే ఆశీర్వాదాలు, 2 సాతాను ద్వారా కలిగే ఆశీర్వాదాలు, 3 దేవుని ద్వారా కలిగే ఆశీర్వాదాలు. మనుష్యుల ద్వారా కలిగే ఆశీర్వాదాలు మనము ఇస్సాకు, యాకోబు, యాషావుల విషయంలో చూసాం. అనగా ఇస్సాకు, యాకోబు, యాషావులను ఆశీర్వదించినట్లుగా మనం చూస్తాం. అంటే ఆయన మరి వంటకాన్ని భుజించి ఆ తర్వాత మరి ముందు యాకోబుని తర్వాత యాషావుని ఆశీర్వదించినట్లుగా చూస్తాం. ఇలాంటివి మనుష్యుల ద్వారా కలిగే ఆశీర్వాదాలు. అలాగే యోసేపు తన 2 కుమారులు ఎఫ్రాయిము, మనష్యాల్ని యాకోబు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు యాకోబు మరి కుడి చేయిని ఎఫ్రాయిం తల మీద, ఎడం చేతిని మనష్షే తల మీద పెట్టి ఆశీర్వదించాడు. అంటే ఇవన్నీ కూడా మనుష్యుల ద్వారా కలిగే ఆశీర్వాదాలు. అదే కాకుండా సాతాను కలుగు చేసే ఆశీర్వాదాలు కూడా ఉన్నాయి. అనగా సాతానుకు మనం నమ్మకంగా జీవించామనుకోండి, సాతాను దగ్గర యథార్థంగా జీవించామనుకోండి, సాతాను కూడా మనం ఆశీర్వదిస్తాడు. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు
ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే ఈ లోకరాజ్యాలన్నింటినీ ఒక నిమిషంలో చూపించాడు. ఈ లోకరాజ్యాలన్నింటినీ ఒక నిమిషంలో చూపించామన్నా అంటే ఈ రాజ్యములు ఈ మహిమ నాకు ఇవ్వబడింది కాబట్టి నేను నీకు ఇవ్వగలను, నువ్వు నా పాదాలకు మొక్కమన్నా. అయితే యేసుప్రభువా నీ దేవుడైన ప్రభువుకు తప్ప ఎవరికి మొక్కకూడదు. అలాగున సాతాన్ని ఎదిరించాడు ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి సాతానుకు లోబడుట ద్వారా కూడా ఆశీర్వాదాలు మానవునికి వస్తాయి. మూడవది దేవుడికి లోబడుట ద్వారా కలిగే ఆశీర్వాదాలు. దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఎలా ఉంటాయంటే దైవవాక్యంలో మనం చూస్తూ వస్తున్నాం. ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదించాడు. ఆయన ఎవరంటే అబ్రహాముని దేవుడు ఆశీర్వదించి అభివృద్ధిలోకి తెచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆయనకి 7 అంతల ఆశీర్వాదాన్ని వాగ్దానం చేశాడు ప్రభు. ఆ వాగ్దానం చేసిన దేవుడు నమ్మకమైన వాడు కాబట్టి ఆయనకి ఆ ఆశీర్వాదాలు అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, ఆశీర్వాదాలు రావాలంటే దేవుని కొరకై నీతిమంతుడిగా జీవించాలి. మనుషుల ద్వారా వచ్చే ఆశీర్వాదాలు తాత్కాలికం. సాతాను ద్వారా వచ్చే ఆశీర్వాదాలు కూడా ప్రకృతి సంబంధమైనవి, లోక సంబంధమైనవి. దేవుడి ద్వారా వచ్చే ఆశీర్వాదాలు శాశ్వతమైనవి, నిత్యమైనటువంటివి. కాబట్టి మనం గత పాఠంలో చూసాం నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయని. కాబట్టి నీతిగా జీవిద్దాం, నమ్మకంగా జీవిద్దాం, యథార్థంగా జీవిద్దాం. తద్వారా దేవుని ఆశీర్వాదాలు మనం పొందడానికి ప్రయత్నిద్దాం. ఈ సమయంలో మనం చూస్తున్నటువంటి ఈ పాఠంలో ఉన్న భాగం ఏంటంటే సామెతలు 28వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తున్నాం. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. కాబట్టి ఎవరైతే దేవుని ఎడల నమ్మకముగా ఉంటారో, దేవుణ్ణి నమ్ముతారో, దేవుని ఎదుట నమ్మకంగా జీవిస్తారో, దేవుని ఎదుట నమ్మకంగా బ్రతుకుతారో వారికి ఆశీర్వాదాలు మరి మెండుగా కలుగుతాయని దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. కానీ ఈనాడు చాలామంది దేవునికి నమ్మకంగా ఉండలేకపోతున్నారు. దేవునికి యథార్థంగా దేవుని ఎదుట భక్తి చేయలేకపోతున్నారు. దేవుని ఎదుట నమ్మకమైన భక్తి, నమ్మకమైన విశ్వాసాన్ని కలిగి లేని వారు ఉంటున్నారు. అందుకనే భక్తులైన దావీదు అన్నాడు, ఏమన్నా అంటే భక్తి గలవారు లేకపోయి, కీర్తన 12వ అధ్యాయం 1వ వచనం, భక్తి గలవారు లేకపోయి విశ్వాసులు నరుల్లో ఉండకుండా గతించపోయేది. అంటే దావీదు యొక్క జీవితంలో భక్తి గలవారిని కనుగొనలేకపోయాడు. అలాగే విశ్వాసులు కూడా లోకంలో ఉన్నట్టుగా గమనించట్లేదు. కాబట్టి ప్రియులారా, ఈనాడు లోకము అవిశ్వాసంతో బ్రతుకుతున్నారు, లోకము భక్తిహీనంగా బ్రతుకుతున్నారు. దేవుని బిడ్డలైనటువంటి మనము దేవుని ఎడల భక్తితో బ్రతుకుదాం, దేవుని ఎడల విశ్వాసంతో బ్రతుకుదాం, దేవుని పైన నమ్మకంతో బ్రతుకుతాం. తద్వారా మనము దీవెనలు పొందగలం. దేవుని వాక్యంలో మనం స్పష్టంగా చూస్తున్నాం. కాబట్టి దేవుని వాక్యం ఏంటో బిడ్డలారా, మరి ఇలాగున దేవుని ద్వారా మరి ఆశీర్వాదాలు పొందాలంటే మన అంతరంగ జీవితాన్ని యథార్థంగా, పరిశుద్ధంగా, నీతిగా మనం ఉంచుకోవాలి. చూడండి, కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తున్నాం. ఏమని రాయబడింది దేవుని వాక్యంలో? కీర్తనలు 51 6వ వచనంలో స్పష్టంగా దేవుని వాక్యంలో మనం చూడగలం. ఏమని రాయబడిందండి దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియచు. కాబట్టి దేవుడు కోరుకునేటువంటి ఏంటంటే అంతరంగముందు సత్యం. వేషధారణతో కూడిన జీవితాన్ని దేవుడు పెద్దగా ఇష్టపడట్లా, పై భక్తిని కూడా ఇష్టపడట్లా, పై నటన జీవితాన్ని కూడా ఇష్టపడట్లా. చాలామంది గుడులకు వస్తూ ఉంటారు, గుడుల్లో కూర్చుంటారు, ఆరాధనలకు వస్తూ ఉంటారు, ప్రతి కుడికిలో ఎక్కివిస్తూ ఉంటారు, ప్రతి పనులు ఎక్కివిస్తూ ఉంటారు. అలాగే సేవకులతో కూడా పరిచయం కలిగి ఉంటారు, అలాగే పెద్ద వాళ్ళతో పరిచయం కలిగి ఉంటారు. కానీ అంతరంగమందు వారికి సత్యం ఉండదు, యథార్థంగా ఉండరు, అసత్యంతో జీవిస్తారు, అవిశ్వాసంతో జీవిస్తారు, భక్తిహీనతతో జీవిస్తారు. అయితే దేవుడు అంతరంగమందు సత్యాన్ని గమనిస్తున్నటువంటి వాడు. కాబట్టి దేవుని వాక్యం ఏంటనే బిడ్డలారా, దేవుని ఎదుట నమ్మకముగా ఉండాలి అంటే నీ జీవితంలో అంతరంగమందు సత్యాన్ని కలిగిన వాడుగా నీ ఉండాలని దేవుని వాక్యము ద్వారా మనం చూస్తున్నాం. దేవుని వాక్యము ద్వారా స్పష్టంగా మనం గమనిస్తున్నాం. దైవ గ్రంథంలో మనం చూస్తున్నట్లయితే స్పష్టముగా నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనంలో మనం గమనించగలం. ఏమని రాయబడం చూడండి. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనంలో నేను చదువుతున్న 7, 8 వచనాలు ఏమని రాయబడంలో స్పష్టంగా మనం చూడగలం. దైవ గ్రంథంలో ఏమని రాయబడం చూడండి. 7వ వచనం, దేవా యెహోవా అబ్రాహాము నువ్వు ఏర్పరచుకుని కల్దీయులు ఊరన్న స్థలం నుండి యువతలకు అతను రప్పించి
అతనికి అబ్రామును పేరు పెట్టిన వాడవు నీవే, అతడు నమ్మకమైన మనస్సు గలవాడైన వాడు అని ఎరుగుతాడు. చూసారా, అబ్రహామట నమ్మకమైన మనస్సు కలిగినటువంటి వాడు. కాబట్టి దేవుని వాక్యం వింటున్నటువంటి బిడ్డలారా, దైవ వాక్యం వద్దకు వస్తున్నటువంటి ప్రియులారా, ఈ ఉదయ కాలంలో బలలో జీవించాలని కోరుకుంటున్నటువంటి వారులారా, ఆయన అబ్రహాము కల్దీయులు ఊరనే పట్టణంలో ఉండేవాడు. విగ్రహారాధికుడు, దేవుణ్ణి ఎరగనటువంటి వాడు, నాస్తికుడు, దేవునితో సంబంధం లేనటువంటి వాడు. దేవుడు అతన్ని పిలిస్తే ఆ పిలుపుకి లోబడి విధేయత చూపించి ప్రభువుని వెంబడించడం ప్రారంభించాడు. అలాగును వెంబడించినటువంటి అబ్రహాం యొక్క జీవితంలో మరి అతడు నమ్మకమైన మనస్సు గలవాడై ఉన్నాడని దేవుడు పైనుండి చూచాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు దేవుని కొరకై నమ్మకముగా జీవిస్తే నీకు దీవెనలు మెండుగా కలుగుతాయి. నీకు దీవెనలు మెండుగా కలగాలంటే ఆయన కొరకై నమ్మకంగా బతుకు. నమ్మకముగా దేవుని మందిరానికి రా, క్రమం తప్పకుండా. నమ్మకముగా నియామ కూడికలకు వస్తూ ఉండు. నమ్మకముగా దేవుని వాక్యం చదువుతూ ఉండు. నమ్మకముగా ప్రార్థన ఎందు, ఆరాధన ఎందు పట్టుదల కలిగి ఉండు. నమ్మకముగా పరిచర్యలు ఏకీవించు. నమ్మకముగా సువార్త ప్రకటించు. నమ్మకముగా దేవుని కొరకై పరిచర్యలో ఏకీవించు. తద్వారా నీకు ఈ రోజున దీవెన కనబడకపోయినా తదుపరి కనబడదు. ఈ రోజు నువ్వు ఆ దీవెన చూడకపోవచ్చు, కానీ ఆ తదుపరి నీవు ఆ దీవెన చూస్తావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తున్న సత్యం ఇది. దేవుని వాక్య ప్రకారమే కాకుండా లోకములో ఒక సంఘటన జరిగింది. కొంతకాలం క్రితం ఒక గ్రామంలో ఒక పెద్ద వ్యక్తి ఉండేవాడు. ఆ పెద్ద వ్యక్తి యేసు ప్రభువుని నమ్ముకున్నాడు. యేసు ప్రభువుని నమ్ముకొని దేవునికి అప్పగించుకున్నాడు. నమ్ముకోవడం ద్వారా దేవునికి నమ్మకముగా జీవించడానికి నిర్ణయించుకున్నాడు. అలాగూ నా వ్యక్తి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఏమని ప్రార్థన చేస్తూ ఉండేవాడంటే, ఈ గ్రామములో నుండి దేవుని కొరకై ఒక మంచి దైవ సేవకుడు లేవాలి. ఆ దైవ సేవకుడు ప్రపంచ దేశాలన్నింటిలో కూడా దేవుని స్వార్థ ప్రకటించాలని ప్రార్థన చేస్తూ వచ్చాడు. నమ్మకంగా ప్రార్థన చేశాడు. ఆయన నమ్మకముగా దేవుణ్ణి వెంబడించాడు. నమ్మకముగా దేవుని కొరకు బ్రతికాడు. అతని కులస్తులు అతన్ని వెలివేశారు, అతని గ్రామస్తులు అతను వెలివేశారు. అయినా దేవుని కొరకే బ్రతికాడు. ఇలా ఇలాగున తను బ్రతుకుడు ద్వారా ఆ తదుపరి ఏం జరిగిందంటే ఆయన చనిపోయాడు. ఆయన ఉన్న కాలంలో బహుశా ఆయన మరి దీవెన చూడలేకపోయాడు. ఈ రోజున మనం అనుకుంటాం, ఈ రోజున నేను ఎంత నమ్మకంగా గుడికి రావడం, ఎంత నమ్మకంగా ప్రార్థనలో ఉండడం, ఎంత నమ్మకంగా పరిచర్య చేయడం, ఎంత నమ్మకంగా మందిరం తొలగటం, ఎంత నమ్మకంగా నీళ్లు పెట్టడం, ఎంత నమ్మకంగా దేవుని కొరకే కార్యాలు చేయటం, ఇవన్నీ వ్యర్థమైపోతాయి. ఏమి లాభం నువ్వు అనుకుంటున్నావు? నీ తదనంతరం నీ ప్రయాస, నీ యొక్క శ్రమం మర్చిపోయేవాడు కాదు. దేవుడు అంటున్నాడు, నీ శ్రమను నేను ఎరుగుదును, నీ కష్టము నేను ఎరుగుదును, నీవు నీ శక్తి కొంచెమైనను నా కొరకై నువ్వు నిలబడ్డావు అని ఆ దేవుడు నీ యొక్క శ్రమను, నీ కష్టాన్ని, నీ ఓర్పును, నీ సహనాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు. కాబట్టి పిల్లారా, నమ్మకముగా దేవుడి కొరకై జీవించడానికి ప్రయత్నం చేయండి. కాబట్టి ఆయన అలాగున ఆ గ్రామం కొరకు ప్రార్థన చేసినప్పుడు ఆ గ్రామంలో నుండి ఒక ఆయన్ని లేపాడు. అతడు ప్రపంచ దేశాల్లో సువార్త ప్రకటిస్తూ వచ్చాడు. కాబట్టి ప్రభుకి దేవుని వాక్యం వింటున్న బిడ్డలారా, దేవుని కొరకై నమ్మకముగా నువ్వు జీవించు, దీవెనలు మెండుగా వస్తాయి. అనేక మంది రక్షణార్థమై అనేకులు రక్షించబట్టకు పనిముట్టుగా ఆ గ్రామంలో నుండి దేవుడు ఒక వ్యక్తిని బయటకు తీసుకొచ్చాడు. చేరువచ్చిన ప్రభు బిడ్డలారా, ఈ రోజున నీ ప్రార్థనలు వ్యర్థమవుతాను అనుకోబాకు. ఈ రోజున నీ కష్టం వ్యర్థమవుద్దు అనుకోబాకు. ఈ రోజున నీ శ్రమ వ్యర్థమవుతుంది అనుకోబాకు. నీ శ్రమను, నీ కష్టమును నీ ప్రభు అయిన దేవుడు, నీ నిర్మాణకుడు సమస్తమును చూస్తున్నాడు. ఆయన తప్పక నీకు సహాయము చేయగలిగినటువంటి సమర్థుడు. కాబట్టి పిల్లారా, దేవుని యొక్క పరిశుద్ధమైన నామం పేరిట దైవజనుడైన అబ్రహాము నమ్మకమైన మనస్సు గలవాడై ప్రభువును వెంబడించాడు. ఆ తర్వాత ఇస్సాకు ఆశీర్వదించబడ్డాడు, యాకోబు ఆశీర్వదించబడ్డాడు, ఇశ్రాయేలీలు ఆశీర్వదించబడ్డారు. ఈనాడు ప్రపంచములో అన్ని దేశాలు ఇశ్రాయేలీల్ని ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారు. కారణం, ఇస్సాకు వలనైనదే నా సంతానం అని చెప్పి దేవుడు అబ్రహాముని ఏం చేశాడండి? ఆశీర్వదించాడు. కాబట్టి దేవుని వాక్యములో మనం చూస్తున్నాం, ఆయన దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం ఎంతో గొప్పది. చూడండి, ఆదికాండ 24వ అధ్యాయం 2వ వచనంలో మనం ఒక మాట చదువుకుందాం. దేవుని వాక్యములో ఏమని రాయబడం చదవండి. ఆదికాండ 24 2వ వచనంలో మనం చూస్తాం. ఏమని రాయబడం చూడండి. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి మొదటి రోజు
అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడైనను అన్ని విషయములను అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. చూసారా, ఆయన నమ్మకమైన మనస్సు గలవాడే ఉండడం బట్టి అన్ని విషయాల్లో దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. వీళ్ళారా ఎంత గొప్ప సంగతి! ఈనాటికి ప్రపంచంలో అబ్రహాము ఆశీర్వాదకారకుడుగానే ఉన్నాడు. అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళిని రాయబడినట్లుగా మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తున్న 1వ వచనంలో. ఆ విధంగా దేవుని యొక్క పరిశుద్ధమైన ఆశీర్వాదం అబ్రహాము నుండి ప్రపంచానికి. ఎందుకంటే దేవుడే చెప్పాడు, నీ సంతానం వలన భూలోకములోని సమస్త వంశములు ఆశీర్వదించబడతాయి. కాబట్టి అలాగున అతని సంతానము ద్వారా, అనగా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రపంచములో ప్రతివానికి రక్షణ, ఈ ప్రపంచంలో ప్రతివానికి నరకము నుండి విడుదల, ఈ ప్రపంచంలో ప్రతివానికి దైవోగ్రత నుండి విడుదల, ఈ ప్రపంచంలో ప్రతివానికి దైవ శిక్ష నుండి విడుదల కలిగింది. కాబట్టి ప్రియులారా, కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారికి నమ్మకముగా జీవిద్దాం. అబ్రహాము నమ్మకమైన మనసు కలవాడై ప్రభువును వెంబడించాడు. నమ్మకమైన మనసు కలవాడై ప్రభు కొరకే బ్రతికాడు. నమ్మకమైన మనసు కలవాడై ప్రభు కొరకే జీవించాడు. తద్వారా దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ఆశీర్వాదము మరి మనం కన్నులారా అబ్రహాము యొక్క జీవితంలో తరతరాలుగా మనం చూస్తూ వస్తున్నాం. ఈనాడు అబ్రహాము సంతానమైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా ప్రపంచానికి దేవుడు ఆశీర్వాదం ఇచ్చినట్లుగా మనం గమనిస్తాం. అంతేకాదు దేవుని వాక్యంలో మరొక వ్యక్తి ఉన్నారు, దేవుని కొరకే నమ్మకముగా జీవించి ఆశీర్వాదం పొందినటువంటి వ్యక్తి. ఎవరంటే ఆయన సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తాం. ఆయన పేరు ఏం పేరంటే మరి మోషే. అందుకని మోషే గురించి ప్రభువారు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. దేవుని వాక్యం ఏంటంటే బిడ్డలారా, దేవుని ఇంటిలో నువ్వు నమ్మకంగా ఉన్నావు. దేవుని ఇంటిలో నమ్మకంగా పనిచేయాలి. ఒక 3 సహోదరులు ప్రతి దినము కూడా మందిరానికి క్రమం తప్పకుండా వస్తుంది. అంతేకాదు మరి ప్రభు దినములో మందిరం అంతా చేయాలనే ఉద్దేశంతో శనివారం 10 గంటలకు వచ్చి దాదాపు 1 గంట దాకా మందిరం అంతా క్లీన్ చేసేస్తారు. వాకిలు శుభ్రం తుడిచేస్తారు, అన్నీ కడిగేస్తారు, అన్నీ శుభ్రపరిచి వెళ్తారు. ఇలారా ఈ ప్రయాసం అర్థమవుతుందంటారా? ఇంటి పరిస్థితి ఎందుకంటే మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని రాయబడింది. కాబట్టి తదుపరి ఆశీర్వాదాన్ని కన్నులారా చూడగలం. కాబట్టి దేవుని వాక్యం వింటున్నటువంటి బిడ్డలారా, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి. అబ్రహాము దీవించబడ్డాడు, ఇస్సాకు దీవించబడ్డాడు, అబ్రహాము సంతానం దీవించబడింది. అబ్రహాము ద్వారా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ దీవించబడుతున్నారు. అలాగే మోషే నమ్మకముగా దేవుని కొరకు జీవించాడు. అలాగే మోషే నమ్మకముగా జీవించిన మోషే దేవుని మహిమార్థమై ఉన్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి దేవుని వాక్యం వాగ్దానం చేసిన దేవుడు నమ్మకమైన. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనంలో మనం చూస్తున్నాం. ఏమని రాయబడింది? వాగ్దానం చేసిన దేవుడు నమ్మకమైన వాడు, ఆయన మాట తప్పని వాడు, ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, ఆయన ఎన్నడూ మాట తప్పనటువంటి వాడు. దేవుని వాక్యంలో స్పష్టంగా మనం కనిపిస్తాం. ఏమని రాయబడింది? స్పష్టంగా మనం చూస్తున్నాం. అబద్ధమాడుటకు దేవుడు మానవుడు కాడు, పశ్చాత్తాపట్టుకు ఆయన నరుడు కాడు, ఆయన చెప్తే చేస్తాడు, మాట ఇస్తే నెరవేరుస్తాడని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు తప్పక నిన్ను ఆశీర్వదించడం, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు. ఈమెను దేవుని వాక్యం నా మటుకు నేను ఎంతో నమ్మకంగా పరిచయం చేస్తాను. విద్యార్థి దశ వారు చేయట్లేదు, వీరు చేయట్లేదు, వారు రావట్లేదు, వీరు రావట్లేదు. తెల్లవారుజాము 4ంటికి వెళ్ళేవాడు. అన్ని పరిచర్యలు చేశాడు, అన్నీ అమర్చి ఆ తర్వాత 8 గంటలకు సైకిల్ ఇస్తాడు. వేరే గ్రామానికి సువార్త పరిచర్యకు వెళ్తూ, అనగా ఆరాధన జరిపించి రావడానికి, ఆరాధన పరిచర్య జరిపించి రావడానికి 4 గంటల నుండి ఉదయం 7 గంటల దాకా మందిరం అంతా శుభ్రం తుడిచి, నీళ్లు పెట్టి, బ్రెడ్ అండ్ వైన్ తయారు చేసి అన్నిటిని అమర్చి ఆ తర్వాత బయలుదేరి వేరే గ్రామానికి పరిచర్య నిమిత్తం. వీళ్ళరా ప్రభు నన్ను మర్చిపోవాలి, నా జీవితాన్ని ఆయన మర్చిపోవాలి. కాబట్టి ఈ రోజున మనం ఆయన కొరకై పడే ప్రయాస ఆయన తప్పక ఆశీర్వదిస్తాడు.
గమనించండి. అందుకని ఏమంటున్నాడు ఎబ్రీ 10:23 మనం చూస్తున్నాం. ఏమని రాయబడి ఉందండి దేవుని వాక్యములో? వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినవాడు, కాబట్టి ఆయన ఎన్నడూను మాట తప్పని వాడని 146 కీర్తన 6వ వచనంలో చూస్తున్నాం. కాబట్టి ఆయన అబద్ధమాటకు మానవుడు, పశ్చాత్తాపడటానికి గరుడు కాడు. ఆయన చెప్తే చేస్తాడు, మాట ఇస్తే నెరవేరుస్తాడు. కాబట్టి నమ్మకంగా ఆయన కొరకైనా జీవిస్తే, నమ్మకంగా ఉంటే యవనస్తుడా, నమ్మకంగా ఉంటే పెద్దలారా, నమ్మకంగా ఉంటే స్త్రీలారా, నమ్మకంగా ఆయన కొరకే బ్రతికితే ఆయన తప్పక నీకు దీవెనలు దండిగా ఇస్తాడు. ఆయన నిన్ను విడువడు. ఈ రోజున కాకపోయినా రేపేళ్ళుండో వాటిని కళ్ళారా చూస్తాం. ఆయన నిన్ను విడువడు, ఎన్నడూను ఎడబాయడని దేవుని వాక్యంలో. అందుకనే ఆయన పిలుస్తున్నాడు. దేవుని పిలుస్తున్నాడు. చదవండి. ఆ దేవుడు నమ్మకమైన వాడు. కాబట్టి కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఏమని రాయబడిందంటే, దేవుడు తన సహవాసమునకు ప్రభువైన యేసుక్రీస్తు నందు మిమ్మును తన సహవాసానికి పిలిచిన దేవుడు నమ్మకమైన వాడని రాయబడింది. కాబట్టి నిన్ను పిలుస్తున్నటువంటి దేవుడు ఆయనతో సహవాసం చేయమని, ఆయనతో ఉండమని నిన్ను పిలుస్తున్న దేవుడు నమ్మకమైన వాడు. ఈ రోజున పాపులమైన మనం మన పాపము నుండి విడుదల పొందడానికి, మనము రక్షించబడటానికి, మన ఆత్మలో ఉద్యోగపడటానికి, మనం ఆ ప్రభువుతో స్నానం చేయడానికి, ఆ ప్రభువును వెంబడించడానికి, ఆ ప్రభువును నమ్మకంగా వెంబడించడం ద్వారా దీవెనలు పొందటానికి మనలను దేవుడు పిలుస్తున్నాడు. మనల్ని పిలిచే దేవుడు నమ్మకమైనటువంటి వాడు అని కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో చూస్తాం. కాబట్టి పిల్లల చేరు వచ్చిన బిడ్డల్లో ఇంకా రక్షించబడని వారు, పాప క్షమాపణ పొందని వారు, దేవునితో స్నానం చేయని వారు, దేవుని సహవాసంలో లేని వారు, దేవునికి వారికి మధ్య ఉన్న అడ్డుగోడలు తొలగించుకొని వారు, ఇంకా దేవుడు తమకు అన్ని విధాలుగా మేలు చేస్తున్న ఆయన యొక్క ప్రేమను గుర్తించిన వారిని ఆయన పిలుస్తున్నారు. కాబట్టి ఆయన దగ్గరికి వస్తే ఆయన నిన్ను రక్షిస్తాడు, నీ పాపను క్షమిస్తాడు, నిన్ను తన కుమారుడుగా కుమార్తెగా చేసుకుంటాడు. నీకు ఆయన దీవెనలు ఇస్తాడు. ప్రభు తన వాక్యమును మన గ్రహింపులోనికి తెచ్చి ఆయనను వెంబడించినట్లుగా ప్రభు తన కృపా సమృద్ధి నీకు, నాకు, మనకు అందరికీ వాక్యం వినే వారికి అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థిస్తాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, నీకెంతో వందనాలు. నీ కుమారుడు మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామం పేరిట ఈ యొక్క ఉదయకాలంలో మీరు మా మధ్యకి తీసుకొచ్చిన మీ లేఖనాల కొరకై స్తోత్రాలు. నీ వాక్యమును ముద్రించండి, నీ వాక్యము నీరు కట్టి ఫలింపచేయండి. నీ కొరకై నమ్మకంగా జీవించేవానికి, నీ ఎదుట నమ్మకముగా ఉన్నవానికి నీవి దీవెనలు మెండుగా ఇస్తావని అబ్రహాము జీవితము ద్వారా, ఇంకా అనేకుల యొక్క జీవితాల ద్వారా మీరు మాట్లాడుతూ వస్తున్న విధానం కొరకే మీకు ప్రభువా, ఈ ఎడల నమ్మకముగా అన్ని విషయాల్లో జీవిస్తూ అబ్రహాం ఆశీర్వదించబడినట్లుగా మేము కూడా ఆశీర్వదించబడుతూ సహాయం చేయండి. ఈ వాక్యమును ముద్రించండి, ఫలితాల్లో తీసుకోండి. ఆ ప్రభువా, చేరు వచ్చిన బిడ్డలందరినీ కూడా పేరు ప్రవాసం తీయించండి. నీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకోండి. యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన ఘనమైన శ్రేష్టమైన హెచ్చించమైన నామములు స్తోత్రించి ప్రార్థించి బ్రతిమిలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క మెండైన నిండైన సహాయం చేరువచ్చిన ప్రతి బిడ్డకుని వాక్యం వింటున్న వారికి, వాక్యం విన్నవారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఆయన కొరకే నమ్మకముగా ఉండడం ద్వారా కలిగే దీవెనలకు పాత్రలో ఉన్నట్లు సహాయం చేయనుగాక. ఆమేన్.